యాక్చువల్లీ శివారెడ్డి మనిషి సార్. అవునా? ముందే చెప్పొచ్చు కదా. చూడు ఎంత పని జరిగింది. అనవసరంగా షూట్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వరా? సారీ సార్. రే రే నువ్వేనా చెప్పొచ్చు కదరా. అనవసరంగా చచ్చిపోయేవాడివి. షిట్ ఇడియట్. సార్ వాడిని ఏదో భయపెడతామని తీసుకొచ్చాను. అనవసరంగా నన్ను భయపెట్టి వాడిని చంపేలా చేశావు. అది కాదు సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ బుల్లెట్స్ మీవే అని తెలుస్తుంది సార్. అవును కదా? అవును సార్. ఏంటయ్యా నువ్వు అన్ని అయ్యాక చెప్తావు? ఇప్పుడు నేను సస్పెండ్ అయిపోతానా? మరి నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు? అసలు నేనెందుకు భయపడాలి? అయినా ఆ బుల్లెట్స్ నీవి కదా. రిలాక్స్. ఈ బుల్లెట్స్ గవర్నమెంట్ రికార్డ్స్లో ఉండవు. ఎందుకంటే 150 పెట్టి ఓల్డ్ సిటీలకున్నా ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, ఒక్క చచ్చినోడికి తప్ప. హలో, సిఏ గగన్ రెస్పాండింగ్. హలో ఏసీపీ సార్. 1 సెకండ్ సార్. ఏసీపీ ఆదిత్య స్పీకింగ్. సార్ ఒకడు 10 కోట్ల రూపాయల బ్యాగ్ తో వాడిని అక్కడే ఉంచండి. I'll be there within 5 minutes. ప్రతి రూపాయికి లెక్క చూపించేదాకా ఎవరు ఫోన్ చేసినా వాడిని వదలకండి. ఓకే సార్? పద. ఏమన్నా చెప్పాడా? లేదు సార్. ఎక్కడ వాడు? అక్కడ ఉన్నాడు సార్. చెప్పరా. డబ్బు ఎవరిదిరా? డబ్బు ఎవరిదిరా? ఏ ఎమ్మెల్యేదిరా? 10 కోట్లు తీసుకెళ్తున్నావు, అబద్ధం చెప్తావా? తెలీదా నీకు? చెప్పరా చెప్పా. ఈ డబ్బులు ఎలక్షన్లు పెంచడానికి కదరా? చెప్పరా. ఎవరు కావాలి? ఆ బ్యాగ్ ఏంటి చూపించు. నమస్తే సార్, లోపలికి వెళ్ళండి. ఎలక్షన్లు అయ్యేదాకా ఏసీపీ గారికి దొరకండిరా. వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పండి. రేయ్ అర్థమైందా? సరే ఉంటా. ఎవరమ్మా నువ్వు? ఆ బ్యాగ్ ఏంటి? మూసే పెద్ద ఆయన పంపించాడా? నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. ఏంటే నువ్వు చేసిన పని? అన్ని బెదిరించమంటే డైరెక్ట్ గా చంపేస్తావేంటి? మీరు చెప్పిందే చేశాను సార్. మీరు వాడిని బెదిరించమన్నారు, నేను వాడి బాస్ని బెదిరించాను అంతే. నువ్వు మారవయ్యా. మారితే మన పోలీసులు ఎందుకు అవుతాం సార్? పొలిటీషియన్స్ అయ్యవడం. సార్ మిమ్మల్ని ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు. వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. నీతో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. వెయిట్ చేయి. సార్ ఏసీపీ ఏమయ్యా? ఆదిత్య ఒకసారి పైకి రా. షట్ వైర్లెస్. సార్ ఏసీపీ ఆదిత్య, కమ్ ఇన్ ఎలక్షన్ స్క్వాడ్. బైక్ నంబర్ AP30 AB7434 బంజారా హిల్స్ వైపు వస్తుంది. అన్ని చెక్ పోస్టులు చెక్ చేయండి. yes sir.
సార్ ఏసీపీ గారు చెప్పిన నెంబర్ పైకి అదే సార్. చూస్తామంటే బండి ఫాలో చేయి. మండపం మండపం భయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ పెడతా. అలాగే. థ్యాంక్ యూ. కొన్ని రోజుల ముందు ఇరాన్ తన సత్తా చాటింది. ఎమ్మెల్యే శివారెడ్డి ఇంట్లో ఈసీ అధికారులు రైడ్ చేసి 10 కోట్ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు ఇచ్చిన వాడి కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ దొంగ నోట్లు ఎవరు పంపించారో నాకు తెలియదు. ఇదంతా కావాలని చేశారు. దీంతో నాకే సంబంధం లేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రతిపక్షాల కుట్ర. దీంతో ఎటువంటి సంబంధం లేదంటున్న ఎమ్మెల్యే. అయితే ఆ రాయ్, ఏంట్రా నీ ప్రాబ్లం? ఎందుకు నా చేత దొంగ నోట్లు పంపించావు? పోలీసులు దొరికితే నా పరిస్థితి ఏంట్రా? రేయ్, దొరకకుండా చూసుకో, లేకపోతే నీ లవర్ నీకు దొరకదు. రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా. నా స్వేచ్ఛ నాకు ఇచ్చే. సరే, మాదాపూర్లో ఉన్న చాక్లెట్ రూమ్ కు రా. రే రే, రే, నువ్వు చెప్పినట్టు చాక్లెట్ రూమ్కి వచ్చా. ఎక్కడ్రా నా స్వేచ్ఛ? గుడ్, వెళ్ళి చాక్లెట్ పిజ్జా ఆర్డర్ చేయి. ఒరే, నీకు పిచ్చారా నీకు? ఇది పిజ్జా తినే మూడా? తినాలి, చెప్పింది చెయ్యాలి. రే, హలో హలో, స్లోగా తినరా, లంచ్ టైం. ఎలాగో తిన్నాక పరిగెత్తాలి. రే, పరిగెత్తలేంట్రా? హలో హలో, సార్ మనం వెతుకుతున్న బైక్ ఇక్కడ ఉంది సార్. ఏ బేరర్ బేరర్ సార్ ఈ బైక్ ఎవరిదరా? సార్ విన్. రే, నన్ను అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎందుకురా నాతో ఆడుకుంటావు? నా స్వేచ్ఛ ఎక్కడ? ఏం చేసావు? రే, నీ స్వేచ్ఛ నీ దగ్గరే ఉంది, నీ చుట్టూనే ఉంది. ఎక్కడా ఎక్కడా? నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కొన్నింటిని కళ్ళతో చూస్తే కనిపిస్తాయి, మరికొన్ని మనసుతో చూస్తే కనిపిస్తాయి. రే, కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్గా చెప్పరా, స్వేచ్ఛ ఎక్కడుంది?